కంకుభట్టనంగ కాషాయములు గట్టి కొలిచె ధర్మరాజు కోరి వెరటు కాలకర్మగతులు కనిపెట్టవలెనయా విశ్వదాభిరామ వినురవేమ. అర్థమైందా మీకు? సరే నేనే చెప్పేస్తాను. కానీ కంకుభట్టు అనే పేరుతో ధర్మరాజు విరాటరాజు కొలువులో చేరాడు. దానికి కవి ఏమంటున్నాడంటే కాల కర్మగతి కనిపెట్టవలెనయా అని చెప్తున్నాడు. ఇదే పద్యం ఇంకొక సందర్భంలో కూడా మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా. రంజన చెడి పాండవులు అరిభంజనులై విరటు గొల్వ పాల్పడి రకట సంజయ ఏమని చెప్పుదు కుంజర యోధంబు దోమకుత్తకజొచ్చెన్. ఇది నాకు బాగా వచ్చు. చెప్పండి. సేమ్ మళ్ళీ రిపీట్ చేయనా? రంజన చెడి పాండవులరి భంజనులై విరట గొల్వ బాల్పడి రకట సంజయ ఏమని చెప్పుదు కుంజర యోధంబు దోమగుత్తకజొచ్చెన్. కాలము కర్మము కలిసి రాకపోతే ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి అనే అర్థంలో చెప్పారు. సరే, అసలు ఈ సందర్భం ఎందుకు ఇప్పుడు నేను చెప్తున్నాను అని అంటే సందర్భం ఉండక్కర్లా. ఇప్పుడు మన సాహిత్యాన్ని ఒకసారి మనం చదువుకున్నట్టు ఉంటుంది, తెలుసుకున్నట్టు ఉంటుంది కదా. అయితే ఈ చిన్న వివరణ చెప్తా. మహాబలవంతులైనటువంటి మహాయోధులైనటువంటి పాండవులు కాలం కర్మం కలిసి రాకపోతే అలా అయిపోయారు అని చెప్పారు కదా. ఇక్కడ కాలము అంటే ఏంటి? టైం. ఇచ్చేయండి సార్, అవార్డు ఇచ్చేయండి. ఎందుకు? కాలము మనకి భగవత్ స్వరూపము. కాలము కర్మము కలిసి రాకపోతే, కాలము అంటే దైవం అనుకూలించకపోతే, కర్మము అనేది మనం చేసుకున్నటువంటి కర్మలు బాగోకపోతే, ఈ రెండు అనుకూలించకపోతే, సరిగ్గా లేకపోతే అధోగతి పాలవుతారు. అది కదా. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు బ్రో సినిమా గుర్తొచ్చింది. అందులో పవన్ కళ్యాణ్ టైం మీ దగ్గర ఎప్పుడు లేదు లేదు అంటావే, అదే నేను. మనకి శివుడు అంటే కాలుడు, కాలస్వరూపం కదా. కనుక ఒక జీవుడి యొక్క స్థితిగతులకి కారణం ఏమిటి? ఒకటి దైవము, రెండు స్వకర్మలు, మనం చేసుకునే కర్మలు. ఈ రెండు సక్రమంగా ఉండాలి. కానీ నల్లట పుస్తకం ఏం చెప్తుంది? ఆ దైవం ఎందుకు అనుకూలంగా ఉంటాడో ఆయనకే తెలియదు, ఎందుకు వ్యతిరేకం అవుతాడో నాకు క్లారిటీ లేదు. అసలు నీ కర్మలతో నీకు సంబంధమే లేదు. రాజ్, ప్రకాష్ రాజ్ ఎప్పుడు వస్తానో నాకే తెలియదు. ఐఎమ్ నీ గజనీ, ఏమైందో తెలియదు. ఐఎమ్ లీ, డాక్టర్ బాలి, ఎందుకు వచ్చానో తెలియదు. లాజిక్ లేదు అక్కడ. అదే టెస్ట్ మనీ. ఇలా లాజిక్ లేకుండా, కాలము కర్మం రెండింటితో సంబంధం లేకుండా మ్యాజికల్ పేరుతో మాయ చేయటమే టెస్ట్ మనీస్ అనమాట. అంతేగా. వాటిని మనం ట్రోల్ చేస్తున్నాం. ఈ టెస్ట్ మనీస్ కూడా ఎలా ఉంటాయి? వదిన మరదలు మాట్లాడుకుంటున్నారు అనమాట. వదిన మా ఇంట్లో రోకళ్ళు కాకులు ఎత్తుకుపోతున్నాయి అంటే, అవును వదిన మా ఇంట్లో రోల్ని అయితే పిచ్చుకెత్తుకుపోయింది అని చెప్పిందంట. అట్లా ఉంటుంది. అలా ఉండే టెస్ట్ మనీస్. సరే, మనం మ్యాటర్లోకి వెళ్దాం. ఎవడాడి పేరేంది? నటరాజన్ లాజరస్. ఇక్కడ కూడా లాజిక్ లేదు. నటరాజన్ ఏంటి, లాజరస్ ఏంది? ఇది ఎక్కడ అయిపోయాడు? పోయిన వారం ఎక్కడ అయిపోయాం మనం? ఎక్కడ ఆపాము అంటే, దేవుణ్ణి పూజించే దేవుణ్ణి నేనే పడుకోబెట్టాలి, నేనే నిద్ర లేపాలి, దానికి ఒక పాట కూడా ఉంది అని చెప్పి ఆయన చెప్పి విగ్రహారాధన గురించి మాట్లాడితే కొంచెం గట్టిగా ఇచ్చాం లాస్ట్ వారం. దానికి ఒక పావు గంట క్లాస్ పీకేం. ఈ ఎపిసోడ్ చూసే ముందు ఒకవేళ చూడని వాళ్ళు అంటే ఫస్ట్ అది చూడండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, అసలు హిందువులు ఈ మాయగాళ్ల వలలో ఎందుకు పడుతున్నారు? రెండు ప్రధాన కారణాలు. ఒకటి ఆర్థిక సమస్యలు, రెండు ఆరోగ్య సమస్యలు. ఈ రెండు ఉన్న వాళ్ళని గుర్తించి మాటు వేసి వల వేసి ట్రాప్ చేస్తారు కదా. ఎందుకంటే ఆరోగ్య సమస్యలు ఏదన్నా వచ్చినాయి అనుకోండి, హాస్పిటల్కి వెళ్తే ఎంత ఖర్చు అవుతుందో ఏంటో అనే భయంతో హాస్పిటల్కి పోరు. ఇక్కడ మిరాకిల్ జరుగుతుంది అంటే వీళ్ళు ఏదో ప్రేయర్ చేస్తే మిరాకిల్ జరుగుతుంది, నష్టం ఏముంది, ప్రేయర్ చేయించుకుందాం అని చెప్పి వాళ్ళని అలౌ చేస్తారు. ఆ విధంగా వాళ్ళు ఎంటర్ అవుతారు. అలాగే కుటుంబంలో యజమాని సంపాదించే వ్యక్తికి ప్రమాదవశాత్తు అనుకోకుండా ఏదైనా జరిగిందనుకోండి, ఆ కుటుంబం అనాథ అయిపోతుంది, ఒంటరిది అయిపోతుంది. అలాంటి వాళ్ళని కూడా వీళ్ళు ట్రాప్ చేస్తూ ఉంటారు. ఈ రెండు సందర్భాల్లో కూడా సామాన్య ప్రజానీకాన్ని, ముఖ్యంగా మన హిందూ సమాజాన్ని కాపాడగలిగేది రెండు. ఒకటి ఆరోగ్య బీమా, రెండు జీవిత బీమా. ఈ విషయాల గురించి మీ ఫాలోవర్స్కి చెప్పండి, దాని మీద అవగాహన కల్పించండి అని చెప్పి మన జాతీయవాదులు అయినటువంటి బండ్ల శంకర్ గారు, వారి టీం నాకు చెప్పారు. అందువల్ల నేను కూడా ఈ అవసరాన్ని గుర్తించి మీ అందరికీ చెప్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి, లైఫ్ ఇన్సూరెన్స్ తప్పకుండా తీసుకోండి. అది కూడా ఇప్పుడు టాటా లాంటి పెద్ద కంపెనీలే ఈ సేవలు అందిస్తూ ఉన్నాయి కాబట్టి మనకి ఎలాంటి అపనమ్మకం లేకుండా ఈ బీమా తీసుకోవచ్చు. అలాగే ఇందులో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ఇన్సూరెన్స్ రంగంలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పనిచేయాలి అనుకునేవారు దీని మీద ట్రైనింగ్ తీసుకుని ఇన్సూరెన్స్ ఏజెంట్గా
మీరు ప్రజలందరికీ అవగాహన కల్పించవచ్చు. తద్వారా మీరు ఒక అదనపు ఆదాయాన్ని కూడా పొందవచ్చు. ఆ ఇన్సూరెన్స్ సలహాదారుగా మీరు ఏ విధంగా పనిచేయాలి అనే దానికి కూడా మార్గదర్శకత్వం చేస్తారు. అలాంటి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ వివరాలు తెలియజేయండి కింద కనబడే నెంబర్కి. సరే, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. ఇంకొక మాట ఏంటంటే, అది నన్ను స్పందింపజేసింది ఏంటంటే, నీ కొరకు రక్తం ఇచ్చిన దేవుడు. ఇట్ వాజ్ రియల్లీ టచ్డ్ మై హార్ట్. ఏసుగాచిన రక్తం ఈరోజు ఎవరికి ఉపయోగపడలే, కానీ మహా అయితే ఈరోజు కోళ్ళు మేకలు చాలామంది కోసం రక్తం కారుస్తున్నాయి. అసలు వాటికి మొక్కాలి ఈ సన్నాసులు, కృతజ్ఞత ఉంటే. నేను ఆరాధిస్తున్న ఏ దేవుడు కూడా నా కొరకు చచ్చిపోయాడని నేను చదవలేదు, వినలేదు. అలాంటి మంత్రం కూడా నేను గ్రహించలే. మనం కూడా మన హిందూ దేవుళ్ళలో ఎవరో కూడా మనుషులతో ముడి మీద దండించుకున్నారు అని నేను వినలే అసలు జీవితంలో. అది విన్న తర్వాత నాకు అసహ్యం వేసింది. ఏ దేవుడైనా మనుషులతో ముడి మీద దండించుకుంటాడని. లేదు కదా, కాబట్టి ఆయన దేవుడు కాదు, నాకు అర్థమైపోయింది కదా. మొన్న జాన్బాబు గారు ఒప్పుకున్నారు కదా ఒక విషయాన్ని, బట్టలు లేకుండా సిలువ వేసుకున్నారు అని. అసలు ఈ దేవుడిని మనం బట్టలు తీసి మేకులు కొడతామా? మన హిందూ దేవుళ్ళు ఎవరన్నా బట్టలు తీసి మేకులు కొట్టించుకున్నారా? లేదు కదా. కాబట్టి ఆయన దేవుడు కాదు. అసలు చెప్పేది ఎలా ఉందంటే, ఒక గొప్ప ఆదర్శవంతుడు ఉన్నాడు, మహానుభావుడు ఉన్నాడంటే ఆయన జీవిత కాలంలో ఆయన తిన్నన్ని లంచాలు ఇంకెవరో తినలేదండి అసలు. అందుకే నాకు ఆయన బాగా ఆదర్శవంతుడని చెప్తాడు అన్నట్టుగా ఉంది. అయ్యి ఉండొచ్చు, నేను కూడా లంచాలు తీసుకుందాం అనుకుంటున్నాడేమో. ఇప్పుడు అంత బట్టలు తీసేసి మేకులు కొట్టేసి అంత అసహ్యం కదా చెప్పుకోవడానికి. అదే గొప్పతనంలో చెప్తాడు ఏంది. ఈ విధంగా ఈ బట్టలు తీసుకుని తండించుకోవడం కానీ, ముడి మీద తండించుకోవడం కానీ ఒక్క హిందూ దేవుడు కూడా చేయలేదు. అందుకే నాకు నచ్చలేదు అంటున్నాడు వీడు. వాళ్ళు చదువుకున్న పుస్తకాల్లో అలాగే ఉంది కాబట్టి వాళ్ళకి అదే తెలుసు. నిజంగా వెలుగు నీలోకి రావాలంటే వాక్యాన్ని వినాలి. ఇంకక్కడి నుంచి నా దృష్టి, నా దిశ మారింది. ఐ స్టార్టెడ్ గోయింగ్ టు చర్చ్. వెనకాల చర్చికి వెళ్ళడం మొదలెట్టాను. ఇంకా అందరూ నా మీద చూసి, ఆ బ్రాహ్మణ అబ్బాయి వచ్చి కూర్చుంటున్నాడు, ఆ గురుస్వామి గారు అబ్బాయి వచ్చి కూర్చుంటున్నారు అని నన్ను అంటున్నా. నాకు సిగ్గులేదు, ఎందుకంటే సత్యం తెలుసుకోవాలనుకున్నప్పుడు పోతాను కదా. ఈ లోపల ఆ సహవాసం వాళ్ళు నాకు ఈ బైబిల్ ఇచ్చారు. దీనికి నాకు ఒకే వయసు ప్రభువులో. ఆ బైబిల్ ఎప్పుడైతే చదవడం మొదలు పెట్టాను, ఆ బైబిల్ సీకిపోలేదా? అయిందిగా. దేవుడి వాక్యం బొక్కలు పడలేదా? పేపర్లు బయటకు వచ్చాయి. మార్కెట్లో దేవుడి వాక్యం అమ్ముతారు కదా, కొనుక్కోలేదా? అర్థం అవ్వట్లేదండి. బైబిల్ చదివిన వెంటనే ఏమర్థం అవుద్ది? అర్థం కాదు, అదే కదా ఇవేం చెప్తుంది కూడా. అర్థం కాకుండా రాశారు వాళ్ళు. పైగా భాషే అర్థం కాని భాష, చదవటానికి కూడా వీలు కాకుండా ఒక పేజీని 2 భాగాలు చేసి, ఒక భాగంలో చిన్న నల్లక్షరాలు రాసి బోతద్దం పెట్టుకుంటే తప్ప చదవటానికి వీలు కాని సైజులో రాశారు. ఎందుకు రాశారు? చదివితే అర్థమైపోయిద్దని, అంటే అర్థం కాకూడదనే రాశారు. పైగా ఎంత జాగ్రత్త తీసుకున్నారంటే, ఏ పుస్తకానికన్నా జిప్పు ఉండడం మీరు చూసారా? ఒక్క బైబిల్కే జిప్పు ఉండదు. అంటే అది పొరపాటున ఎవరు ముందన్నా గాలికి ఓపెన్ అయిపోయి 4 పేజీలు ఓపెన్ అయిపోయి అందులో ఏదైనా బూతులు కనపడితే ఎలాగని జిప్పేశారు జాగ్రత్తగా. అయ్యో, దానికి జిప్పు ఉండడానికి ఎంత రీజన్ ఉందా? అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అర్థం అవట్లా. అయినా చదువుతున్నాను. ప్రార్థన అనేది కొంచెం కొంచెం నేర్చుకున్నాను. ఈ లోపల జంధ్యాల పౌర్ణమి వచ్చింది. జంధ్యాల పౌర్ణమి వస్తే ఖచ్చితంగా జంధ్యం మార్చుకోవాలి. పూర్ణలు అంటాం మేము. మా నాన్నగారు, మా పెద్దన్నయ్య, నా చిన్నన్నయ్య, మా తమ్ముడు ఎవరికి వాళ్ళు పట్టుబట్టలు కట్టుకుని రెడీగా ఉన్నారు. అనుకోని సందర్భంలో ఒక మాస్టరు, ఒక బ్రాహ్మణ మాస్టరే, మీ జంధ్యం ఏంటంటే అంతలా ఉంది, నాది ఏదో 3 పోగులే ఉందంటే, పెళ్ళి అయితే వేస్తారు లేరా ఇంకొక 6 పోగులు అని అలా పట్టుకుంటే తెగిపోయింది. నా దగ్గర జంధ్యం వేసేసుకుంటావా అన్నాడు ఆయన. వద్దులేండి, తెగిన కాడికి దిగినట్టే ఉంచండి అన్నా నేను. అది ఎందుకు తెగిందో తర్వాత తెలుసు. మీరు నాలో బహుగా ఫలించి నిమిత్తము. చూసారు, ఇది కూడా మన జంధ్యాన్ని పనికిరాని తీగలని కామెంటరీ చేయటం కదా. అవును, పోయిన ఎపిసోడ్ లో ఏంటి, గుండు చేయించుకుంటే అరగుండు చందనం రాశారు, అదొకటి వెనక పిలక. ఇవన్నీ అంటే ఒక స్ట్రాటజికల్గా బ్రాహ్మణత్వాన్ని, బ్రాహ్మణ ఆచారాలని టార్గెట్ చేయటం, క్రిటిసైజ్ చేయటం, ఎగతాళి చేయటం అనమాట. వీడు ఎప్పటి నుంచి సాక్ష్యాలు చెప్తున్నాడు? వీడు 30 సంవత్సరాల నుంచి కదా, 30 సంవత్సరాల నుంచి. ఈ వీడితో స్టార్ట్ అవ్వడం కాదు కదా, ఇంతకు ముందు నుంచి కూడా ఉంది. వీడు దాన్ని కొనసాగిస్తున్నాడు అంతే, ఇలాంటి వాళ్ళు అందరూ. కాబట్టి క్రైస్తవ మతమే విద్వేషపూరిత మతం అది.